రేపు మనకు గురువారంతో కూడి హనుమాన్ జయంతి వస్తుందన్నమాట. పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, అతిపెద్ద హనుమాన్ జయంతి అని చెప్పొచ్చు. ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే పసుపు డబ్బాలో ఇది ఒకటి వేస్తే చాలండి, 4 వైపుల నుంచి కూడా డబ్బు ఏంటంటే గనక దూసుకొస్తుందన్నమాట. అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు. పసుపు అందరిళ్లలో ఉంటుంది కాబట్టి పసుపు ఏంటంటే గనక మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేసేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి పసుపు ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. కావున ఏంటంటే గనక ఏ స్త్రీ అయితే భర్త సంపాదన పెరగాలి, ఇంట్లోకి ఆదాయం రావాలి, 4 వైపుల నుంచి కూడా అంటే డబ్బు ఆకర్షించాలి అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పసుపు డబ్బాలు ఇప్పుడు చెప్పి ఈ యొక్క వస్తువు పెట్టుకోండి. రేపు గురువారంతో కూడి ఇలా హనుమాన్ జయంతి రావటం చాలా విశేషమని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారండి. అందుకే మీరు ఏంటంటే ఈ యొక్క చిన్న పరిహారం చేయండి, కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించేసుకోండి. అసలు ఏ నియమాలను మనం పాటించాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏంటంటే ఉదయాన్నే లేవటం, ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని స్నాన కార్యక్రమాలు చేసుకొని స్నానం చేసిన తర్వాత ఏంటంటే గనక ఉతికిన వస్త్రాలను ధరించుకొని ఆ తర్వాత మనము ఆంజనేయ స్వామి పటాన్ని క్లీన్ చేసుకొని మనం ఏంటంటే కనుకనండి కుంకుమ పసుపుతో చక్కగా బొట్టు పెట్టి ఆ తర్వాత మనము ఆంజనేయ స్వామి పటానికి ఏంటంటే కనుక తమలపాకులతో చక్కగా మాలను అంటే కట్టి మనం సమర్పించుకోవాలి. 21 ఆకులను తీసేసుకొని జై శ్రీరామని దాని మీద తమలపాకుల మీద రాయాలి. సింధూరంతో రాసి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ తమలపాకుల మాలను అంటే ఆంజనేయ స్వామికి సమర్పించాలి. ఆ తర్వాత మన దగ్గర ఉండే అంటే పుష్పాలను కూడా సమర్పించవచ్చు. కొంతమంది ఏంటంటే కనుక 41 అప్పాలను తీసేసుకొని వాటిని కూడా ఏంటంటే మాలలాగా గుచ్చి ఇలా సమర్పిస్తూ ఉంటారు. కొంతమంది అంటే నిమ్మకాయల దండను కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఏంటంటే కనుకనండి ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటారు. రేపు ముఖ్యంగా ఆంజనేయ స్వామికి మల్లెపూల దండను సమర్పించడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చండి. తమలపాకులు చాలా పవిత్రతను కలిగి ఉంటాయి కాబట్టి తమలపాకుల మాలను సమర్పిస్తే మాత్రం అష్టైశ్వర్యాలు తప్పనిసరిగా కలుగుతాయి అన్నమాట. ఇంకా ఈ విధంగా ఏంటంటే కనుక మీ దగ్గర ఉండే పుష్పాలు అలానే కాకుండా మనం చెప్పుకున్నవి ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామికి సమర్పించండి. అలా సమర్పించిన తర్వాత ఏంటంటే ఒక 4 నైవేద్యాలండి, మన ఇష్టాన్ని బట్టి 4 కానీ 2 కానీ నైవేద్యాలు మనం పెట్టుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఒకటి వచ్చేసి ఏంటంటే అప్పాలండి. అప్పాలంటే బూరెలు అంటూ ఉంటాం, మనము గారెలు అంటాము, ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు, కానీ అప్పాలే అంటూ ఉంటారు కదా. అవేంటంటే నైవేద్యంగా పెట్టాలి. అవి ఆంజనేయ స్వామికి నైవేద్యంగా పెడితే చాలా మంచిదనమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కొబ్బరికాయ కూడా నైవేద్యంగా అండి, కొబ్బరికాయ కొట్టడం, కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టడం చేసుకోవాలి. అనంతరం వచ్చేసి అరటిపళ్ళు ఖచ్చితంగా 5 అరటిపళ్ళను నైవేద్యంగా పెడితే మహా అదృష్టం అండి. అంటే అద్భుతం జరుగుతుందనమాట. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆంజనేయ యొక్క స్వామి కృపా కటాక్షాలతో మనము బలంతో ధైర్యంతో ముందుకు వెళ్ళే అంత శక్తి ఆంజనేయ స్వామి మనకు ప్రసాదిస్తాడని పురాణాలు కూడా చెబుతున్నాయి. అరటిపళ్ళను ఖచ్చితంగా నైవేద్యంగా అయితే పెట్టండి. ఆ తర్వాత తమలపాకులు, ఇలా తమలపాకులను కూడా పెట్టుకోవచ్చు అనమాట. లేదంటే మనం కొబ్బరి ఉంటుంది కదండి, కొబ్బరికాయతో ఏదైనా తీపి పదార్థం చేసేసి కూడా మనం కొబ్బరితో ఏంటంటే కనుక ఇలా సమర్పించవచ్చు అనమాట. అలా సమర్పించుకున్న మనకు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అయితే కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 4 నైవేద్యాలలో కొబ్బరికాయ అలానే కాకుండా అరటిపళ్ళు, అప్పాలు, అలాగే వచ్చేసి ఏంటంటే తమలపాకులు ఏవైనా సరేనండి, మీరు 4 కానీ 2 కానీ సమర్పించండి. చక్కగా దీపారాధన చెయ్యండి. దీపం అంటే ఇలా మనము కుందుల్లో కూడా చేయొచ్చు, లేదంటే మనం రావి ఆకు మీద కానీ తమలపాకు మీద కానీ ఈ రోజున దీపం వెలిగించాలి. చాలామంది 11 దీపాలు వెలిగిస్తూ ఉంటారు, కొంతమంది ఏంటంటే 5 దీపాలు వెలిగిస్తారు, కొంతమంది ఒకటే దీపం వెలిగిస్తారు. ఎలా వెలిగించామనేది కాదు, ఎంత నిష్ట నియమంతో వెలిగించామనేది ముఖ్యమన్నమాట. కాబట్టి ఏ విధంగా వెలిగించినా కానీ స్వామివారి యొక్క అనుగ్రహం అయితే కలుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత రేపు ఇలా పూజ చేసేసుకుంటే సరిపోతుంది. ఆంజనేయ స్వామి యొక్క మంత్రాన్ని పఠించుకుంటూ ఆంజనేయ స్వామిని స్మరించుకుంటూ చక్కగా అన్ని కష్టాలు తీరిపోవాలని మనం కనుక పూజ చేసుకుంటే అండి, గుర్తుపెట్టుకోండి, ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మనకు అంటే భార్యాభర్తల సమస్యలు తొలగిపోతాయి. అలానే కాకుండా సంతానం లేని వారికి సంతానం అనేది కలుగుతుంది. అలానే కాకుండా జీవితంలో ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ని చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే కనుక ఆ ఫెయిల్యూర్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఒక ధైర్యం వస్తుంది, ఒక బలం వస్తుంది, మనం ఏంటంటే ఎదగగలుగుతాము. ఆంజనేయ స్వామి అంత కొండంత బలం మనకు చేకూరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి నిష్ట నియమాలతో ఆంజనేయ స్వామిని పూజించండి, ఆరాధించండి. ఆంజనేయ స్వామి పటం ముందు కూర్చొని చక్కగా ఏంటంటే కనుక ఆంజనేయ స్వామికి సంబంధించిన మంత్రాలను మనం 101 కానీ 108 సార్లు కానీ లేదంటే కనుక 11, 21 సార్లు కానీ పఠించడం వల్ల కూడా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలిగి మనకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత రేపు గురువారంతో అంటే మనకు హనుమాన్ జయంతి వస్తుంది కదా, పసుపు డబ్బాలో ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ వస్తువుని పెట్టండి. ఇలా కనుక మీరు పసుపు డబ్బాలో పెట్టుకోవడం వల్ల అండి ఆదాయం అనేది పెరిగి 4 వైపుల నుంచి ఏదో ఒక అంటే
మార్గంలో మన దగ్గరికి డబ్బు వస్తుందని చెప్పొచ్చు. అందుకే పసుపు అందరి ఇళ్లలో ఉంటుంది. పసుపు డబ్బాలలో ఏంటంటే గనక చాలామంది రకరకాల వస్తువులు పెడతారు. కానీ మీరు మాత్రం ఇప్పుడు చెప్పే ఈ వస్తువుని పెడితే అదృష్టం అని చెప్పొచ్చు. ఏమీ లేదండి, మీ ఇంటి పసుపు డబ్బాలో యాలకులు ఉంటాయి కదా, రేపు యాలక్కాయలను తెచ్చేసుకుని 2 యాలకులను తీసేసుకొని చక్కగా నమస్కారం చేసుకుని ఆ తర్వాత మీ పసుపు డబ్బాలో వేసి పెట్టుకోండి. ఇలా ఒక్కసారి వేస్తే అదేంటంటే గనక 3 నెలల వరకు అలాగే ఉంచాలండి, తీయకూడదు. 3 నెలల వరకు కూడా ఏంటంటే గనక పసుపు డబ్బాలో యాలకులను పెట్టుకోవడం వల్ల మహా అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు. ఇంటి పరంగా ధన సమస్య ఉంటే అది తొలగిపోతుంది. భర్త సంపాదన పెరుగుతుంది. 4 వైపుల నుంచి ఏదో ఒక రూపంలో డబ్బు మన దగ్గరికి చేరుతుంది. ఆగిపోయిన సంపాదన కూడా ఏంటంటే కనుక తిరిగి ప్రారంభమవుతుంది. మన ఇంట్లో ఏంటంటే కొన్ని కొత్త అంటే అద్భుతాలను మనం చూడటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ధన సమస్య అనేది పూర్తిగా తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి పసుపు డబ్బాలో ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇలా యాలక్కాయలను పెట్టండి. 2 పెట్టాలి, 1 పెట్టకూడదు. అడుగు భాగాన వేసేసి దాని మీద నుంచి మనం ఏంటంటే కనుక పసుపుని పోసేస్తే సరిపోతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత రేపు హనుమాన్ జయంతి కాబట్టి మీరేంటంటే గనక ముఖ్యంగా ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోండి. కాపటం ఎవ్వరి తరం కాదనమాట. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదండి, రాళ్ళ ఉప్పుని మీ ఇంటికి తెచ్చుకోండి. రాళ్ళ ఉప్పు అతీత శక్తిని కలిగి ఉంటుంది. రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి గురువారంతో అంటే ఇలా హనుమాన్ జయంతి వస్తుంది కావున ఈ రోజున మర్చిపోకుండా రాళ్ళ ఉప్పుని మీ ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే అదృష్టం పడుతుందన్నమాట. దురదృష్టం అనేది పూర్తిగా ఇక మన నుంచి వెళ్ళిపోతుంది. అదృష్ట ద్వారాలు తెచ్చుకొని ధనం అనేది ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది, ఆకర్షిస్తుంది. మన ఇంట్లోకి డబ్బు అనేది విపరీతంగా వస్తుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట. అందుకే ఒక 10 రూపాయలు పెట్టేసి మీరేంటంటే కనుక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకోండి. రాళ్ళ ఉప్పు ఏంటంటే మీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా అండి 10 రూపాయలు పెట్టి కొని తెచ్చుకోండి. ఎందుకంటే రాళ్ళ ఉప్పు చాలా అంటే విశేషమైన ఫలితాలను ఇస్తుందన్నమాట. రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టమని చెబుతూ ఉంటారు. కాబట్టి రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుందన్నమాట. పీట వేసుకొని కూర్చుంటుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి తెచ్చేసుకోండి. ఆ తర్వాత రాళ్ళ ఉప్పు తెచ్చుకున్న తర్వాత ఈ పరిహారం చేసేసుకుంటే ఇక మీ సుడి తిరిగినట్టే అండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక చాలామంది అండి పేదరికాలను అనుభవిస్తూ ఉంటారు. పేదరికంలోనే కూడుకుపోయి ఉంటారు. పేదరికం నుంచి బయటికి రావాలని అనుకుంటూ ఉంటారు, కానీ రాలేకపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే పేదరికం నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా అండి రాళ్ళ ఉప్పుని తెచ్చేసుకున్న తర్వాత ఈ చిన్న పరిహారం చెయ్యండి. చూడండి పేదరికం ఎలా తొలగిపోతుందో, పేదరికం నుంచి మీరు ఎలా బయటపడతారో మీరే ఆశ్చర్యపోతారనమాట. అందుకే రాళ్ళ ఉప్పు తెచ్చిన తర్వాత ఒక బౌల్ని తీసుకొని మీ పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఆ బౌల్లో ఏంటంటే ఎడమ చేతితో మాత్రమే అండి గుప్పెడంత ఉప్పుని పోసేయండి. అలా పోసేసిన తర్వాత అందులో అరస్పునంత కుంకుమ, అరస్పునంత పసుపు, ఆ తర్వాత 5 రూపాయల బిళ్ళ పెట్టేసి పూజ గదిలోనే ఒక మూలన పెట్టేసి మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి. పేదరికం తొలగిపోయి మేము కూడా అదృష్టవంతులుగా మారాలి, ఐశ్వర్యవంతులుగా మారాలి, చక్కగా సంపాదన పెరగాలి, మంచి ఫలితాలను చూడాలి అనేసి మీరు ఏంటంటే గనక సంకల్పం చెప్పుకొని ఈ మూలన పెట్టేసి ఉదయం లేచిన తర్వాత 5 రూపాయల బిళ్ళను పక్కన పెట్టి అదంతా కూడా ఉప్పు, పసుపు, కుంకుమని కవర్లో పోసేసి ఎక్కడైనా సరేనండి పారే నీళ్ళల్లో పడేయండి. ఆ తర్వాత 5 రూపాయల బిళ్ళని దానం చేసేస్తే పేదరికం అనేది మెల్లిమెల్లిగా తొలగిపోతుంది. కాబట్టి ప్రయత్నం చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఈరోజు తెచ్చుకోవలసిన రెండో వస్తువు అండి. ఇదేంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వస్తువు అండి. కాబట్టి లవంగాలను ఇంటికి తెచ్చుకోండి. మనం ఏంటంటే 10 రూపాయలు పెట్టి తెచ్చుకుంటే 5-6 లవంగాలు వస్తాయి. అదే మనము 20-30 రూపాయలు పెట్టి తెచ్చుకుంటే మనకు ఒక 10-15 లవంగాలు వస్తాయండి. ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక లవంగాలను ఇంటికి తెచ్చుకుంటే విశేషమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావించే ఈ లవంగాలు ఏంటంటే కనుక దురదృష్టాన్ని తొలగిస్తాయండి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక దరిద్రం ఉంటుంది కదా, దాన్ని తొలగించి ఏంటంటే మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టడంతో పాటు జాతక దోషాలు, జాతక సమస్యలను కూడా పోగొట్టడానికి ఏంటంటే కనుక ఈ లవంగాలు ఉపయోగపడతాయి. అందుకే మీరు ఏం అంటే కనుక లవంగాలను ఈరోజు ఇంటికి తెచ్చుకున్న తర్వాత రావి ఆకు మీద మీరు అంటే దీపం పెడితే దీపం పెట్టిన తర్వాత నార్మల్గా కుందుల్లో పెట్టుకున్న రావి ఆకు మీద పెట్టినా లేదంటే ప్రమిదలో పెట్టుకున్న ఎలా పెట్టినా ఏం కాదు. ఇలా తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఒక లవంగాన్ని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత చక్కగా సంకల్పం అనేది చెప్పుకోండి. అంటే జాతక దోషాలు ఉన్నాయి, జాతక సమస్యలు ఉన్నాయి, గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నాయి, ఏ పని చేసినా కానీ మాకైతే కలిసి రాదు, చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది అనేసి మీరు గట్టిగా సంకల్పం చెప్పుకొని ఒక లవంగాన్ని తీసుకోండి. పువ్వు ఉండాలి. పువ్వు లేకపోతే మీరు చేసింది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి పువ్వు ఉండేలాగా చూసుకోండి. ఇలా పువ్వు ఉండే లవంగాన్ని తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని దీపం ముట్టించి ఆ దీపంలో ఏంటంటే కనుక ఈ లవంగాన్ని వెయ్యండి. అలాగే ఉంచేయండి. ఆ రోజంతా కూడా అదే అంటే లవంగము అదే నూనెతో దీపం వెలిగిస్తూ ఉండండి. ఉదయం సాయంత్రం సరిపోతుందన్నమాట. ఇలా చేయటం వల్ల మీ జాతక దోషాలు, జాతక సమస్యలు పోయి చక్కగా ఆంజనేయుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది. ఇక ఆ తర్వాత ఇంకొక వస్తువు అండి. ఈ వస్తువు ఏంటంటే ఖచ్చితంగా తెచ్చుకోవాలి. దీనివల్ల మీకు పట్టే అదృష్టం అంతా ఎంత కాదనమాట.
అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక అత్తరు ఉంటుంది కదా, అత్తరు మనందరికీ తెలిసిందే కదండి. అత్తర్ని ఇంటికి తెచ్చుకోండి. అత్తరు ఇంటికి తెచ్చుకుంటే మహా అద్భుతం అండి. మనము ఏంటంటే కనుక ఒక్కొక్కసారి అండి ఎలా అంటే కనుక ఎంత సంపాదించిన కానీ డబ్బు అనేది రాదండి. అలా రాకుండా మనం చాలా కష్టపడుతూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళు అత్తర్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట. అత్తరు లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది. అంటే తదితర దేవతలు కూడా చాలా ఇష్టపడతారండి. అత్తరు మంచి వాసనను కలిగి ఉంటుంది కాబట్టి అత్తర్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదన్నమాట. అత్తరు ఏంటంటే కనుక గులాబీ పూలతో కానీ లేదంటే కనుక మల్లె పూలతో ఈ రెండిట్లలో ఏదో ఒకటి తెచ్చుకోవాలి. మనకి ఇందులో ఏంటంటే కనుక చాలా ఫ్లేవర్స్ని కలిగి ఉంటాయండి అత్తర్లు. కాకపోతే అవన్నీ ఫ్లేవర్స్ మనకు అవసరం లేదు. మనం ఏంటంటే ఇది పూజ గదిలోకి తెచ్చుకుంటున్నాం కాబట్టి మనము ఇలా జాస్మిన్ స్మెల్తో కానీ లేదంటే రోజ్ స్మెల్తో ఉండే అత్తర్ని కానీ తెచ్చుకోవాలి. ఇది బ్యాంగిల్ స్టోర్స్లో అలానే కాకుండా ఫ్యాన్సీ స్టోర్స్లో ఇలా లభిస్తూ ఉంటుందండి. మనము షాప్స్లలో దొరుకుతూ ఉంటుందన్నమాట. పూజా సామాగ్రి అమ్మే దగ్గర కూడా ఈ యొక్క అత్తర్ అనేది దొరుకుతుంది కాబట్టి అక్కడ కూడా తెచ్చుకోవచ్చు. మహా అంటే 20 రూపాయలు 25 రూపాయలు ఇలా ఉంటుందండి. అంతకు మించి పెద్దగా మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు. చాలా చిన్న బాటిల్ అంటే వస్తుంది. అదొకసారి మీరు తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే చాలా అండి ఇంకా మీకు ఒక 3-4 నెలలు పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే మనం పూజ చేసినప్పుడల్లా కూడా 2 చుక్కల అత్తరు తీసుకోవాలి. ఇలా ఏంటంటే కొంచెం ఇలా చిలకరించడం, ఒక 2-3 చుక్కలు తీసుకోండి అంతే. అంతకు మించి మీరు ఎక్కువగా ఏం తీసుకోకండి, ఎక్కువగా ఏం చేయకండి. ఇలా అత్తర్ని మాత్రం ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అదృష్టమే అదృష్టం అనమాట. ఈ వాసనకు లక్ష్మీదేవి ఎక్కడున్నా పరుగున మీ ఇంటికి వచ్చి కూర్చుంటుంది. ఇక ఇలా చేసేసుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఇంకొక వస్తువు అండి మిరియాలండి. మిరియాలు ఎందుకు తెచ్చుకోవాలండి అంటే కనుక మిరియాలు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. మిరియాలు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. మీరేంటంటే కనుక పెద్ద పెద్ద ప్యాకెట్లు ఏం తెచ్చుకోకండి. మనం చెప్పుకున్న వస్తువులు చిన్న చిన్నవే అనమాట. మనకు అందుబాటులో ఉంటాయి కదా, మనకు దొరుకుతూ ఉంటాయి కదా, అలాంటివి చిన్న చిన్నవే తెచ్చేసుకోండి. మరి పెద్దవి తెచ్చుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక అందుబాటులో ఉండే చిన్న చిన్న అంటే ప్యాకెట్స్ తెచ్చేసుకొని మనము వంటల్లో వాడుకోవచ్చు. లేదంటే కనుక తెచ్చేసి పూజ గదిలో పెట్టేసుకొని ఆ తర్వాత వీటిని మనం ఏదో ఒక రకంగా పరిహార పరంగానో లేదంటే కనుక మన ఇంట్లో వంటల్లో మసాలా దినుసుల్లో కానో వాడుకోవచ్చు అనమాట. మిరియాలు ఇంటికి తెచ్చుకుంటే ఈరోజు చేసే నైవేద్యాలలో ఏంటంటే కలిపి పెట్టవచ్చు. లేదంటే నార్మల్గా మీరు వంటల్లో వాడుకోవచ్చు. లేదంటే నైవేద్యం చేస్తే అందులో కూడా చిటికడంతా ఈ మిరియాల పొడిని వేసేసి కలిపి పెట్టుకోవచ్చు అనమాట. నైవేద్యాలు కూడా అలా కూడా మంచి ఫలితాలు ఉంటాయని మనకు పురాణాలే చెబుతున్నాయి కాబట్టి తెచ్చేసుకుని ఫలితం పొందండి. ఏ వస్తువు తెచ్చుకున్నా మీకైతే మహా అదృష్టం అనేది పడుతుందన్నమాట. అదృష్టమే అదృష్టం. ఇక మీ యొక్క అదృష్టం అనేది చాలా చాలా అంటే పెరుగుతుందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏంటంటే సింధూరం అండి. సింధూరం గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదనమాట. సింధూరం అద్భుతాలను సృష్టిస్తుంది. సింధూరం కావచ్చు, కుంకుమ కావచ్చు, ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కదా. కాబట్టి ఈరోజు మీరు ఏం తెచ్చుకోలేము, ఏం చేసుకోలేము అనుకునేవారు కనీసం ఒక చిన్న సింధూరం ప్యాకెట్ ఇంటికి తెచ్చుకోండి. తెచ్చేసుకుని ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆ సింధూరం అంతా కూడా అండి ఆంజనేయ స్వామికి సమర్పించండి. ఇలా సమర్పిస్తే ఏంటంటే కనుక 1000 ఏనుగుల బలం మీకు లభిస్తుంది. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అంటే లభిస్తుంది. మీరు కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి. అద్భుతమైన ఫలితాలను మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా అండి సింధూరం కానీ లేదంటే కనుక కుంకుమ కానీ తెచ్చుకోండి. తెచ్చేసుకొని ఏంటంటే దాన్ని మీరు ధరించడం కానీ లేదంటే కనుక పూజలో వాడుకోవటం కానీ లేకపోతే దానితో కొన్ని విధి విధానాలు పరిహారాలు కూడా చేయొచ్చు అనమాట. అలా కూడా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పొచ్చు. ఆంజనేయ స్వామికి సింధూరం చాలా ఇష్టం కాబట్టి ఎవరైతే ఈ రోజున సింధూరాన్ని తెచ్చుకొని ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పిస్తారో అలాంటి వాళ్ళు ఏది కోరుకున్నా సరే అనండి ఆంజనేయుడే ఖచ్చితంగా వాళ్ళ కోరిక తీరుస్తాడని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఆ తర్వాత ఏంటంటే కనుక కుంకుమ పసుపండి. మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది. అశుభాలను దూరం చేసేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి కుంకుమ పసుపు ఇంటికి తెచ్చుకోండి. అంటే సింధూరం తెచ్చుకోవాలన్నారు కదండి అంటే కనుక అది తెచ్చుకొని మనం ఆంజనేయ స్వామికి సమర్పిస్తాం కదండి. మరి కుంకుమ పసుపు తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకుంటాం కదా. కాబట్టి కుంకుమ పసుపుని ఇంటికి తెచ్చేసుకుంటే సరిపోతుందన్నమాట. మంచి ఫలితాలను మనము చూడవచ్చు. కాబట్టి ప్రయత్నించేసుకోండి. ఈరోజు తమలపాకులను కూడా ఇంటికి కొడి తెచ్చుకుంటే మహా అద్భుతం అండి. అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం అనమాట. అంటే 21 తమలపాకులు కానీ 11 తమలపాకులను కానీ తెచ్చేసుకున్న తర్వాత అవి గుమ్మానికి కట్టుకోవడం. అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో ఆంజనేయ స్వామి పటానికి అంటే సమర్పించడం. లేదంటే దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళేసి మీరు ఏంటంటే కనుక చక్కగా ఇలా మాలలాగా కట్టి జై శ్రీరామ్ అని రాసేసి మీరు బలంగా కోరుకొని ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలని మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత తీసుకెళ్ళి ఆంజనేయ స్వామికి మీరేంటంటే సమర్పించవచ్చు అనమాట. ఇలా అది కూడా చెయ్యొచ్చు. మీరు అనుకోవచ్చు ఇన్ని చెప్పారు, 2 తెచ్చుకోవాలనుకున్నా అంటే 2 తేవాలన్నారు కదండి, ఇన్ని చెప్పారు కదంటే కనుక మీరు ఇవన్నీ ఏం తెచ్చుకోకండి. మీకు ఏవి అవసరమో అవే తెచ్చుకోండి. ఇన్ని తెచ్చుకోవాలని కూడా రూల్ లేదనమాట. కాబట్టి మీకు ఏవైతే అంటే ఉపయోగపడతాయో ఏవైతే తెచ్చుకోవాలనుకుంటున్నారో అవి తెచ్చుకోండి. అంటే మనం చెప్పుకున్నట్టు ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు తెచ్చుకుంటే పరిహారం చేసుకుంటే మీకే మంచి ఫలితం ఉంటుంది. లవంగాలు తెచ్చుకుంటే అవి ఎప్పుడు కూడా దీపంలో వేసి వెలిగించుకోవచ్చు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మసాలా దినుసుల్లో
కూడా వాడుకోవచ్చు. మూడోది అత్తరండి. అత్తరు మనందరికీ తెలిసిందే కదా, ప్రతి శుక్రవారం గుమ్మం దగ్గర చల్లిన, లేదంటే కనుక పూజ గదిలో చిలకరించిన అండి దరిద్రం అనేది వెళ్ళిపోతుంది. దుష్ట శక్తి అంటే మనకు తెలియని కారాత్మక శక్తి నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట. అందుకే అత్తరు తెచ్చుకున్న మంచిది అనమాట. ఇక ఆ తర్వాత మిరియాల ఘాటు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి తెచ్చేసుకొని వంటల్లో వాడుకోవచ్చు. లేదంటే కొంచెం మనం ప్రసాదం చేసినప్పుడు చిటికెడంతా కలిపి పెట్టొచ్చు. ధూపం వేసినప్పుడు కూడా ఏంటంటే కనుక కచ్చాబచ్చాగా దంచేసి మిరియాల ధూపం కూడా ఇంట్లో వేసుకోవచ్చు. అలా కూడా ఏంటంటే కనుక మిరియాలు ఉపయోగపడతాయి. ఆ తర్వాత కుంకుమ, పసుపు, సింధూరం ఈ 3 కూడా పరమ పవిత్రమైనవి కాబట్టి ఇవి కూడా మీ ఇంటికి తెచ్చేసుకోవచ్చు. ఏం కాదనమాట. అలా కూడా మీకు ఫలితం అనేది వస్తుందన్నమాట అండి. కాబట్టి ప్రయత్నం చేసుకోండి. అలానే కాకుండా ఈ వస్తువులని మీకు నచ్చినవి 2 అన్నీ ఏం తెచ్చుకోకండి. అన్ని తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదనమాట. 2 తెచ్చేసుకుని చక్కగా మీరు నిష్ట నియమంగా అండి పూజను చేసుకోండి. ఇక మీ సుడి తిరిగిపోతుందనమాట. మీరు అనుకోవచ్చు వస్తువుల వల్ల అదృష్టం పడుతుందా అంటే ఖచ్చితంగా పడుతుందనమాట. కొన్ని వస్తువులు ఏంటంటే కనుక దైవానికి అంకితం చేయబడతాయి. దేవుడికి చాలా ఇష్టమైన వస్తువులు ఉంటాయండి. మనం ఏమనుకుంటామంటే కనుక వస్తువుల వల్ల ఏం కాదులే అనుకుంటాం. కానీ వస్తువుల వల్ల ఏంటంటే మన సుడి తిరుగుతుంది. వస్తువుల వల్లనే ఏంటంటే మన స్థితిగతి మారుతుంది, దైవానుగ్రహం కలుగుతుంది. అప్పటి వరకు మనకు దైవానుగ్రహం లేదనుకోండి, వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలా దైవానుగ్రహం కలిగిందనుకోండి, ఇంకా మనం దూసుకెళ్తూనే ఉంటాం. ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. ప్రతి పనిలో కూడా మనం విజయం అంటే చూడగలుగుతాము. చాలా వరకు కూడా మంచి ఫలితాలను పొందుతాం. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే కనుక మీరు ఇలాంటి వస్తువులను తెచ్చుకోండి. మీకు అవసరమే అంటే తెచ్చుకోండి, అనవసరమైనవి అసలు తెచ్చుకోకండి. అన్నీ తెచ్చుకోవచ్చు అండి అంటే కనుక అలా కూడా మీరు తెచ్చేసుకోవచ్చు, ఏం కాదు. కానీ మర్చిపోకుండా తులసి దళాలతో కూడా మాల కట్టి అంటే ఆంజనేయ స్వామికి సమర్పించండి. అలానే కాకుండా తమలపాకులతో కూడా మాల కట్టి ఆంజనేయ స్వామికి అయితే సమర్పించండి. ఇలా కనుక చేసుకుంటే చాలా మంచిదండి. ఇంట్లో మనం ఏంటంటే కనుక 4 ఒత్తుల దీపం పెడితే నలుమూలల నుంచి కూడా ధనం అనేది ఆకర్షిస్తుందని పురాణాలే చెబుతున్నాయన్నమాట. ఈరోజు మల్లెపూలని మాలలాగా కట్టేసి ఇలా ఏంటంటే కనుక ఆంజనేయ స్వామికి సమర్పిస్తే చాలా మంచిదండి. మన జీవితంలో మనం ఏంటంటే కనుక కొత్త విషయాలను అంటే పరిశోధన చేస్తూ ఉంటాం కదా, కొత్త విషయాలలో మనకి ఇంట్రెస్ట్ అనేది పెరగడానికి, మనం ఏంటంటే లైఫ్లో అంచెలంచెలుగా ఎదగటానికి ఇలా మల్లెపూల మాలను కట్టి సమర్పిస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక ఆంజనేయ స్వామికి 4 రకాల నైవేద్యాలు కూడా పెట్టుకోండి. అలా పెట్టడం వల్ల ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే కనుక మనము చెప్పాలంటే కనుక చిన్న అప్పాలండి, అప్పాలంటారు కొంతమంది, ఏంటంటే గారెలు అంటారు, కొంతమంది బూరెలు కూడా అంటారు. ఒక్కొక్క అంటే ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు. మనం అప్పాలు అంటాము, అలానే కాకుండా బూరెలు కూడా అంటూ ఉంటాం కదా. చిన్నవండి, చాలా చిన్నవి ఏంటంటే చేసుకుంటూ ఉంటాం. అవేంటంటే ఆంజనేయ స్వామికి ఇష్టమని ఏంటంటే మనము ఇలా దండలాగా కట్టేసి కూడా మనం ఈ గారెలు అంటే సమర్పిస్తూ ఉంటాం. ఈ అప్పాలు చిన్నవి అంటే 21 కానీ లేదంటే కనుక 11 కానీ ఇలా దండలాగా కట్టేసి మెడలో వేస్తూ ఉంటాం. అలా వేయటం వల్ల కూడా ఆంజనేయ స్వామి వాటిని స్వీకరిస్తాడని ఒక నమ్మకం. అలానే ఏంటంటే కనుక ఈరోజు ఇలా అప్పాలను సమర్పించడం వల్ల తీపి పదార్థం కాబట్టి మనకు మంచి జరుగుతుందన్నమాట. తీయటి వార్తలు వినటానికి, మన జీవితంలో చేదనేది లేకుండా ఉండటానికి, మనకేంటంటే అద్భుతం జరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు ఈ నైవేద్యం కూడా పెట్టవచ్చు. ఇలా ఈ నైవేద్యం పెట్టి కూడా ఫలితం అంటే పొందవచ్చు అనమాట. ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు అండి ఖచ్చితంగా అరటిపళ్ళు ఉంటాయి కదండి, అరటిపళ్ళు కూడా ఏంటంటే కనుక ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమని చెబుతూ ఉంటారండి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక 5 అరటిపళ్ళని ఇంటికి తెచ్చుకోండి. తెచ్చేసుకున్న తర్వాత 5 అరటిపళ్ళను కూడా స్వామివారికి సమర్పించండి. 4 రకాల నైవేద్యాలు సమర్పించడం వల్ల ఖచ్చితంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. మీరు ఏదైతే కోరుకుంటారో, మీరు ఏదైతే ఆంజనేయ స్వామితో అడుగుతారో అది తప్పనిసరిగా మీకు ప్రాప్తం అంటే కలిగిస్తాడని చెప్పొచ్చు ఆంజనేయ స్వామి. కాబట్టి మీరు 5 రకాల అరటిపళ్ళు, బూరెలు, అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా ఈ విధంగా అంటే మనము స్వామివారికి ఏంటంటే కనుకనండి చక్కగా సమర్పించవచ్చు అనమాట. మనం ఏంటంటే నార్మల్గా చెప్పాలంటే తమలపాకులను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. తమలపాకులు కూడా ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కాబట్టి తమలపాకులను కూడా నైవేద్యంగా పెట్టడం వల్ల అయితే అద్భుతం జరుగుతుందన్నమాట. అద్భుత ఫలితాలను అయితే మనం పొందుతాము. తమలపాకులను ఇంటికి తెచ్చుకున్న తర్వాత శుభ్రం చేయండి. అలాగే ఏంటంటే కనుక వాటితో ఏం అంటే పరిహారాలు చేసుకోకండి. శుభ్రం చేసిన తర్వాత సమర్పించడం, శుభ్రం చేసిన తర్వాత ఏంటంటే కనుక వాటిని మనం తినటం ఇలాంటివి చేయాలి. ఈ రోజున ఆంజనేయ స్వామికి తమలపాకును నైవేద్యంగా పెట్టిన తర్వాత ఆ తమలపాకుని మనం ఏంటంటేనండి చక్కగా స్వీకరిస్తే చాలా మంచిది. ఒకవేళ మీరు తమలపాకుల్ని తినలేమంటే కనుక పంచదారతో కూడా కలిపి తినొచ్చు, బెల్లంతో కూడా కలిపి తినొచ్చు. అలానే కాకుండా నెయ్యి ఇలా మనం తేనెతో కూడా కలిపి తినవచ్చు అనమాట. లేదు ప్లేన్గానే తింటామంటే ఒక తమలపాకు ఇంట్లో వారందరూ కూడా తినండి. సమర్పించిన తర్వాత ఆంజనేయ స్వామికి సమర్పించిన తర్వాత ఏంటంటే దాన్ని స్వీకరిస్తే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఇక అనంతరం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మనం ఏంటంటే కనుక ఆంజనేయ స్వామికి రేపు అంటే హనుమాన్ జయంతి రోజున కొబ్బరికాయ కొడతాం కదండి. గుళ్ళో కానీ మీ ఇంట్లో కానీ మనం కొబ్బరికాయ ఖచ్చితంగా కొడతాం కదా. కొబ్బరికాయ కొట్టేటప్పుడు మీరు ఇప్పుడు చెప్పే విధంగా
విధంగా చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. మీ కోరిక ఖచ్చితంగా తీరిపోతుందండి. మనకేంటంటే చాలా కోరికలు ఉంటాయి కానీ తీరవు కదా, అలా కోరిక తీరాలనుకునేవారు ఈ విధంగా రేపు ఎవరైతే కొబ్బరికాయ కొడతారో అలాంటి వాళ్ళ యొక్క ఎంత పెద్ద కోరికైనా సరేనండి తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట. కొబ్బరికాయ ఏంటంటే నైవేద్యంగా ఆంజనేయ స్వామికి చేరుతుందండి. నైవేద్యంగా ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి అందుకుంటాడని పురాణాలు కూడా చెబుతున్నాయి అనమాట. అందుకే కొబ్బరికాయ మీద మీరు ఏంటంటే కనుక సింధూరంతో స్వస్తి గుర్తు వేసి కొబ్బరికాయని కొడితే చాలా మంచిది. ఒకవేళ మీరు ఇలా కొట్టకపోతే నార్మల్గా సింధూరంతో బొట్టు పెట్టి కొబ్బరికాయని కొట్టండి. కొట్టేటప్పుడు మీ కోరిక బలంగా కోరుకోండి. అంటే మాకు ఈ కోరిక జరగాలి, అలానే కాకుండా మాకు ఈ కోరిక తీరాలి అనేసి మీరు గట్టిగా సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయని కొడితే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి ఇదొకటి ప్రయత్నించండి. బొట్టు పెట్టినా స్వస్తి గుర్తు వేసినా ఫలితం అంతే ఉంటుందన్నమాట. ఏంటంటే స్వస్తి గుర్తు వేస్తే కొంచెం ఎక్కువగా ఫలితం ఉంటుంది, బొట్టు పెడితే కొంచెం తక్కువగా ఉంటుంది అంతే. సింధూరంతో ఇంకా వేస్తే ఇంకా అద్భుతం జరుగుతుందన్నమాట. సింధూరం అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కదండి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత మీ ఇంటి తలుపులపైనండి తప్పనిసరిగా ఏంటంటే కనుక ఇంటి గుమ్మానికి ఏంటంటే కనుక మీరు 21 తమలపాకులను తీసేసుకుని తోరణాకుల్లాగా కట్టుకోవచ్చండి. అంటే తోరణాలు మనం కడతాం కదా మామిడాకులను, అలా మీరేంటంటే తమలపాకులను కట్టండి. అలా కడితే మహా అద్భుతం. మీ ఇంట్లో ఉండే చెడంతా కూడా పోతుంది. మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంట్లో మనశ్శాంతి సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉంటుంది. అలానే కాకుండా ఇంటిపై ఉండే నరదిష్టి కూడా పోతుంది. 21 కట్టకపోయినా 11 ఆకులను తీసేసుకొని చక్కగా ఏంటంటే కనుక పసుపు రంగు దారంతో తమలపాకులను ఏంటంటే కనుకనండి ఇలా మనము అంటే ఇలా తోరణాలలాగా చేసేసుకొని కట్టేసుకుంటే కూడా సరిపోతుందన్నమాట. ఆ తర్వాత ఈరోజు ఖచ్చితంగా ఇంట్లో ధూపం వేసుకోండి. ఇక అనంతరం ఏంటంటే కనుక మనం ముందే చెప్పాం కదా, తమలపాకులని ఈరోజు స్వామివారికి సమర్పించిన అంతే ఫలితం ఉంటుందన్నమాట. గుమ్మానికి కట్టిన అంతే ఫలితం వస్తుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇంటి అంటే ప్రధాన ద్వారము పూజ గదిలో ఖచ్చితంగా ఏంటంటే కనుక మనం అండి స్వస్తి గుర్తు వేసుకోవాలన్నమాట. పూజ గదిలో ఏంటంటే కనుక స్వస్తి గుర్తు ఓం గుర్తు వేయండి. ఇంటి తలుపులపైన ఏంటంటే కనుక స్వస్తి గుర్తు వేసుకోండి. ఇలా కనుక ఈరోజు ఈ గుర్తులు వేసుకుంటే మంచిదండి, మంచి ఫలితాలు ఉంటాయని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట. శాస్త్రాల ప్రకారం చాలా మంది కూడా ఈరోజు ఇంటి అంటే తలుపులపైన స్వస్తి గుర్తు వేసుకుంటారు. పూజ గదిలో కూడా ఓం గుర్తు, స్వస్తి గుర్తు, ఓం గుర్తు ఈ 3 గుర్తులు తప్పనిసరిగా వేస్తారు. మనం కూడా వేసుకోవడం వల్ల అయితే మన ఇల్లు ఎప్పుడు కూడా అభివృద్ధిలో ఉంటుంది, ఐశ్వర్యంతో నిండి ఉంటుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఈ గుర్తులు అనేవి ఉపయోగపడతాయి. కాబట్టి ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక మీరు అంటే ఇంటి తలుపులపైన ఈ విధంగా గుర్తులు వేసేసుకోండి, సరిపోతుందన్నమాట. ఆ తర్వాత ఈరోజు అండి మీరు గుర్తు పెట్టుకోండి ఆంజనేయ స్వామి యొక్క మంత్రం అండి. ఆంజనేయ స్వామి యొక్క మంత్రాన్ని ఎవరైతే చక్కగా యోగా ప్రక్రియలో స్వామివారి పటం ముందు కూర్చొని 108 సార్లు పట్టించుకొని వాళ్ళు ఏంటంటే కనుక నమస్కారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జన్మ ధన్యమవుతుంది. ఖచ్చితంగా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఓం ఆంజనేయాయ నమః, ఓం ఆంజనేయాయ నమః అనుకోవచ్చు. లేదంటే కనుక మీరు ఆంజనేయ స్వామి యొక్క మంత్రం ఇంకా ఏదైనా పర్వాలేదండి, ఓం హనుమాయ నమః, ఓం హనుమాయ నమః అనుకున్నా మనకు ఫలితం వస్తుందన్నమాట. హనుమంతుడి యొక్క బలము అలానే కాకుండా హనుమంతుడి యొక్క అనుగ్రహము కలిగి మనం ఏంటంటే అంచెలంచెల ఎదగడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి. అలానే కాకుండా ఈ చిన్న చిన్న నియమాలను కూడా తప్పనిసరిగా పాటించండి. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక అద్భుతాలను అంటే చేకూర్చే పరిహారాలు. వస్తువుల వల్ల కూడా లాభం చేకూరుతుంది. పసుపు డబ్బాలో యాలకులు పెట్టడం వల్ల కూడా మంచి జరుగుతుంది. కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తు వేసి కొట్టడం వల్ల కూడా మనకు మేలు చేకూరుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా ఇలాంటివి పాటించండి.